Good morning, students. Today class for a fourth class English. So we have started the second lesson, right? The lesson name is King's Decision. So in that already we completed the warm up exercise, right? So already we know some story of this lesson. So what we know, once again we will recapitulate what we know. Okay. In that the king, that means the lion himself, it was it was told that it was the king of the forest, and it asked for the fox to be the advisor for king. Okay. And next he asked the lion asked the leopard to be the bodyguard. So the king himself announced it as a the lion. Okay. So now again I am telling in Telugu. పులి తనకి తానే తను అడవికి రాజుగా ప్రకటించుకుంది. అండ్ దెన్ ఫాక్స్ని తనకి అడ్వైజర్గా ఉండమని, లియోపోడ్ని తనకి బాడీ గార్డ్లా ఉండమని అడిగింది. ఓకే. సో అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఫర్ హూమ్ షీ ద లయన్ ఆస్క్డ్ వి విల్ సీ. ఓకే. లయన్ ఇంకా ఎవరిని ఏమేమి అడిగింది అని చెప్పి చూద్దాం. ఓకే. అప్ టు హియర్ వి కంప్లీటెడ్. నౌ వి ఆర్ గోయింగ్ త్రూ హియర్. He then called a crow. Crow means you know, right? Kaki. Crow, and made him his messenger since he could go the places faster. So the lion asked for the crow to be her messenger. So ఏం అడుగుతుంది లయన్? కాకిని మెసెంజర్గా ఉండమంటుంది. ఎందుకంటే బికాస్ ఇట్ గో ఫాస్ట్, రైట్? సో గాల్లో తొందరగా అది వెళ్ళిద్ది కదా. సో the lion is asking for the crow to be the messenger. The fox, the leopard and the crow promised that they would be loyal to the king and serve him well. The lion promised to protect them and provide them with food. So the fox, leopard and crow, ఇవి మూడు లయన్కి ప్రామిస్ చేశాయి. ఏమని? మేము మీ దగ్గర నిజాయితీగా ఉంటాము అని చెప్పి. అండ్ లయన్ ఆల్సో గేవ్ ఎ ప్రామిస్ టు ద లియోపర్డ్, ఫాక్స్ అండ్ క్రో. ఏమని ప్రామిస్ చేసింది? నేను మీకు ఫుడ్ అందిస్తాను అని. ఓకే. అండ్ నెక్స్ట్ ద లయన్ వాజ్ హ్యాపీ విత్ హిస్ న్యూ కంట్రీస్. దే ఆల్వేస్ ఒబే హిమ్ అండ్ డిడ్ వాట్ ఎవర్ హీ టోల్డ్ టు డూ. They followed him wherever he went. So lion ఏంటి, ఫుల్ హ్యాపీ బికాజ్ న్యూ కంట్రీస్ వచ్చినాయి కదా వాళ్ళతో. అండ్ అందరి మాట, అడవిలో ఉన్న అందరూ లయన్ మాట వింటున్నారు. అండ్ దే ఫాలోడ్ హిమ్ వేర్ ఎవర్ హీ వెంట్. ఎక్కడికైతే అక్కడ లయన్ వెళ్తుందో ఇవి అన్నీ జంతువులన్నీ లయన్ వెంట వెళ్తున్నాయి. దే ఫౌండ్ యానిమల్స్ ఫ్రమ్ హిమ్ టు హంట్. సో లయన్ హంట్ చేయడానికి, అంటే వేటాడడానికి మిగిలిన యానిమల్స్ అన్నీ హెల్ప్ చేస్తాయి. వెన్ హీ ఫినిష్డ్ ఈటింగ్ హీ లెఫ్ట్ ద రిమైన్స్ ఫర్ దెమ్. సో దే ఆల్వేస్ హ్యాడ్ ఇనఫ్ ఫుడ్ టు ఈట్. సో లయన్ తినేసిన తర్వాత మిగిలిన ఫుడ్ని యానిమల్స్కి ఇస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ one day the crow came and asked the king if he had ever tasted camel meat. సో క్రో వచ్చి అడుగుతుందన్నమాట లయన్ని, ఏమని? ఎప్పుడైనా క్యామెల్ మీట్ని తిన్నారా అని. సో ద లయన్ రిప్లైడ్ దట్ హీ హ్యాడ్ నెవర్ సీన్ ఏ క్యామెల్. హీ ఆస్క్డ్ ద క్రో వేర్ దే కుడ్ గెట్ క్యామెల్. సో నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదు, అవి ఎక్కడ ఉంటాయి, నేను ఎక్కడా చూడలేదు అని చెప్పి అడిగాను అనమాట. ఎవరిని? క్రౌని. ద క్రౌ థాట్ హీ ఫర్ ఏ వైల్ అండ్ సెడ్, దేర్ ఈజ్ ఏ డెజర్ట్ సమ్ డిస్టెన్స్ అవే, ఫ్లో ఓవర్ ఇట్. Some days ago, I saw a camel there.
he looked big and fat. సో క్రో చెప్తుందనమాట ఏమని, నేను చూశాను కొంచెం డిజర్ట్ ఉంది అక్కడ చూశాను నేను, అక్కడ ఒక క్యామిల్ ఉంది, అది పెద్దగా ఇంకా ఫ్యాట్గా ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ ఫ్యాట్ దే విల్ ఈట్ మోర్ రైట్. సో ఎక్కువగా ఉంటే వాళ్ళు ఎక్కువ తింటారు కదా యానిమల్స్, అందుకోసం దే సెడ్. ద లయన్ ఆస్క్డ్ హిమ్ అదర్ కంట్రీస్ ఫర్ దేర్ అడ్వైస్. మిగిలిన కంట్రీస్, దట్ మీన్స్ అతని దగ్గర ఉన్న, అతని అరౌండ్లో ఉన్న అడవినే కాకుండా మిగిలిన అడవుల్ని కూడా, మిగిలిన వాళ్ళని కూడా అడిగింది అడ్వైస్ కోసం. ద ఫాక్స్ అండ్ ద లియోపోర్డ్ న్యూ నథింగ్ అబౌట్ డెజర్ట్స్ ఆర్ క్యామిల్, బట్ దే డిడ్ నాట్ వాంట్ టు ద కింగ్ టు థింక్. దే వెంట్ less wise than the crow, so they said it was a good idea. ఏంటి, ఫాక్స్ని లియోపోర్డ్ ఉన్నారు కదా, వీళ్ళిద్దరిని అడిగిందనమాట ఇది గుడ్ ఐడియానైనా గుడ్ అడ్వైస్ అయినా అని. సో దే డోంట్ నో అబౌట్ డిజర్ట్ గురించి వాళ్ళకి ఏమీ తెలియదు. సో వాళ్ళు ఎందుకు ఈ ఛాన్స్ వదులుకోవాలని చెప్పి ఓకే ఇట్ వాజ్ ఏ గుడ్ ఐడియా అని చెప్పి చెప్పారు. ద నెక్స్ట్ మార్నింగ్ the 4 animals set off for the desert. So after they started to search for the camel. After leaving the shady forest behind them and traveling for some time, they reached the desert. So ala advilo veltu they reached the desert. They felt hot and uncomfortable. సో డెజర్ట్లో ఎలా ఉంటుంది, మనం కంఫర్టబుల్గా ఫీల్ అవుతామా, అవ్వం కదా. సో లైక్ దట్ యానిమల్స్ ఆల్సో, ఇట్ వాజ్ వెరీ హాట్ రైట్, అక్కడ చాలా హాట్గా ఉంటుంది కదా. సో యానిమల్స్ ఆల్సో ఫీల్ వెరీ హాట్ అండ్ అన్కంఫర్టబుల్. ఆఫ్టర్ ఎ వైల్ ద లయన్ కుడ్ నాట్ బేర్ ద హీట్ అవే లాంగర్. సో అంత హీట్ని లయన్ తీసుకోలేకపోయింది. హీ ఫౌండ్ ఇట్ డిఫికల్ట్. సో ఇది అనుకుందనమాట లయన్, ఇది చాలా డిఫికల్ట్గా ఉంది. వాక్ యాజ్ ఏ హాట్ శాండ్ వాజ్ స్క్రాచింగ్ హిస్ పౌస్. సో ఎండలో ఎలా ఉంటుంది, మనం ఏమీ చెప్పులు లేకుండా వెళ్తూ ఉంటే అంత హాట్ శాండ్ మీద. సో ద లయన్ ఆల్సో ఫెల్ట్ ద సేమ్ థింగ్. హీ హ్యాస్ ట్రైడ్ అండ్ థర్స్టీ టు. సో బాగా దాహంగా ఇదిగా ఉంది. స్టాప్, he shouted, I don't want camel meat, let's go back to the forest. సో ఇంకా నాకు తట్టుకోలేక లైన్ ఏం చెప్పింది, నా వల్ల కాదు ఇంకా ఆపేయండి, నాకేం వద్దు క్యామెల్ మీట్ కానీ ఏమి, వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అని చెప్పింది. ఓకే, సో వాట్ హ్యాపెండ్, వాట్ దే సెడ్, ద రిమైనింగ్ leopard and fox and the crow, what they said we will learn in the next class. Okay students.